నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్‌ని నాకు అందిస్తారు కదూ! ఓకే. ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు వేదిక్ న్యూట్రిషనిస్ట్, వెల్నెస్ కోచ్, టారో కార్డ్ రీడర్, అలాగే స్పిరిచువల్ హీలర్ వనజ రామిశెట్టి గారు ఉన్నారు. మాట్లాడదాం. వనజ గారు నమస్తే అండి. సో వనజ గారు, మీరు నా సూపర్ సీనియర్ కాబట్టి మిమ్మల్ని అలాగే పిలుద్దామని ఫిక్స్ అయ్యాను. సూపర్ సీనియర్ మిమ్మల్ని అలాగే అడ్రస్ చేద్దాం. అంటే మీరంతా పిల్లలు. మీరు పిల్లల్లో ఉండి మమ్మల్ని పిల్లలు అంటారు ఏంటండి? రైట్. సో ఒక కొన్ని పాటలు భలే నిజం కదా అని అనిపిస్తుంటాయి. అందులో ఒకటి వన్ ఆఫ్ ద సాంగ్స్, అత్తలేని కోడలు ఉత్తమురాలు అయ్యమ్మా. అవును, అత్తుంటే కదా తెలుస్తుంది ఉత్తమురాలు అదే కదా. సో అత్త, మరి అత్తతో ఉత్తమురాలైనటువంటి కోడలు అనిపించుకోవటానికి కోడలు ఎలాగా అత్తతో మనం ఉండాల్సి ఉంటుంది, ఎలా బిహేవ్ చేయాల్సి ఉంటుంది. అండ్ అత్తగారు కూడా ఒక పిల్ల బయట నుంచి వచ్చింది అని అంటే రకరకాల సర్కమ్స్టాన్సెస్, రకరకాల కస్టమ్స్ తో అలవాటు పడినటువంటి పిల్ల మన ఇంటికి వచ్చింది అంటే మనం ఎలా ఉండాలి. ఎండ్ ఆఫ్ ది డే ఇంకా పాచింతకాయ పచ్చళ్ళు అలా కాకుండా కొంత అప్డేట్ అయ్యి ఎలా అమ్మాయిని ట్రీట్ చేయాలి, అమ్మాయి ఎలాగా, ఇద్దరికి అది రెండు వైస్ వర్సా లాగా ఉంటాయి కదా, ఇటు అటు ఈక్వల్ గా బ్యాలెన్స్ చేసుకోవాలి. ఇది బ్యాలెన్స్ తెలియకనే పాపం మొగుళ్ళు ఇబ్బంది పడి శాండ్విచ్లు అయిపోయి కదా, చాలా దాన్ని డీల్ చేయడం చాలా చాలా కష్టం. ఎలా డీల్ చేయాలి సూపర్ సీనియర్? అయితే అత్త కోడళ్ళది ఎప్పుడు కాన్ఫ్లిక్టే. ఎప్పుడు అత్త కోడళ్ళు బాగున్నా ఏదో ఒక దగ్గర అత్త గురించి కోడల గురించి అత్తగారు అప్సెట్ అవ్వకుండా లేరనమాట. ఏదో రకంగా ఏదో చిన్నదన్న వచ్చేస్తుంది. ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు చాలా రేరు. అయితే ఇనీషియల్ గా అత్త కోడల మధ్యలో రిలేషన్షిప్ బాగోకపోయినా రాను రాను ఇంప్రూవ్ అయినవి కూడా ఉన్నాయి. కొత్తలో బాగుండి రాను రాను చెడిపోయిన పాడైపోయి రిలేషన్షిప్ పాడైపోయిన అత్త కోడలు రిలేషన్స్ కూడా ఉన్నాయి. అయితే ఇవన్నిటి మధ్యలో నువ్వు అన్నట్టుగా ఇవి శాండ్విచ్ అయిపోతారు హస్బెండ్స్ పాపం. అయితే ఈ మధ్య కాలంలో చూస్తే నేను చిన్నగా ఆలోచిస్తున్నాను అనమాట. అంటే పాత అత్తగారులకి కొత్త అత్తగారులకి తేడా ఏంటి? ఐ మీన్ పాత రోజుల్లో ఉన్న అత్తగారులకి కొత్త రోజుల్లో ఈ కాలంలో ఉన్న అత్తగారులకి ఏంటి తేడా? ఈ కాలంలో ఉన్న అత్తగారులు అంటే మేబీ నా ఏజ్ అనుకోవచ్చు. కొంచెం అన్ని జాబులు చేసి అవి చేసి ఇవి చేసి కొంచెం మైండ్లో ఓకే పిల్లలు అంటే ఇలాగే ఉంటారు కదా, నేను చూశాను ఆఫీస్లో అమ్మాయిలు ఎలా ఉంటారు, సో ఓకేలే అమ్మాయి ఎలా బట్టలు వేసుకున్నా ఓకే, అమ్మాయి ఎలా మాట్లాడినా ఓకే, అమ్మాయి కొంచెం వంట చేయకపోయినా ఓకే, ఈ థాట్ ప్రాసెస్ సెట్ అయిపోయారు ఈ మధ్యకాలంలో అత్తగారు. సో కొంచెం సపోర్టివ్గా ఉన్నారు. కానీ ఇప్పుడున్న కోడళ్ళకి లోన్లు కానివ్వండి అవన్నీ చాలా ఎక్కువ ఉన్నాయి. ఓకే, పాతకాలం అత్తగారులు ఏంటి అంటే స్ట్రిక్ట్గా ఉండేవాళ్ళు. ఎందుకు స్ట్రిక్ట్గా ఉండేవాళ్ళు? అఫ్ కోర్స్ అంటే రెండు రకాల అత్తగారులు. ఒకళ్ళు కోడల్ని చాలా పీల్చి పిప్పి చేసేసే అత్తగారులు, కొట్టి హ్యారెస్ చేసి ఫిజికల్గా అబ్యూస్ చేసి అవి కూడా ఉన్నారు. అది కాకుండా పిసినారు అత్తలు అంటే ఎందుకు ఇంత వేస్ట్ చేస్తున్నావు, 2 గ్లాసులు బియ్యం ఎందుకు ఉండవు, 1 గ్లాసే ఉండాల్సింది కదా, అంత పప్పు ఎందుకు వేస్ట్ చేస్తాం. ఇట్లాంటి అత్తగారులు వాళ్ళ దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు పొదుపు చేశారు కాబట్టి ఆ పొదుపు నుంచే మనం ఏదైనా 1 ఎకరం పొలం కొనుక్కున్నా, ఒక ఇల్లు కొనుక్కున్నా ఎవ్రీథింగ్ క్యాష్ అనమాట, డబ్బులతోటే కొనుక్కునే వాళ్ళం. సో అప్పట్లో అత్తగారులు వాళ్ళు ఏం చేశారంటే మనల్ని ఒకలాగా ట్యూన్ చేసేసారనమాట. ఒక పొదుపు అనే ఆస్పెక్ట్ని మనకి మైండ్లో పెట్టేసి మనం ఏది కొన్నా డబ్బులతోటే కొనుక్కునేవాళ్ళం. లోన్ కాన్సెప్టే లేదు అక్కడ. అది ఆల్ అంటే వాళ్ళందరికి వాళ్ళ క్రెడిట్ ఇవ్వాల్సిందే. అట్లాంటి ఆ కాలంలో వాళ్ళు ఎవరైతే అసెట్స్ అన్నీ పోగేశారో, పొలాలు కొనుక్కుని ఇల్లులు కొనుక్కుని ఏ అప్పు లేకుండా బంగారాలు కొనుక్కుని చక్కగా ఒక కంఫర్టబుల్ లైఫ్ లీడ్ చేస్తున్నారో అట్లాంటి అత్తగారులకి క్రెడిట్ ఇవ్వాల్సిందే, హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. అట్ ది సేమ్ టైం ఆ కోడళ్ళకి యాక్సెప్టెన్స్ ఉంది అప్పుడు. కానీ ఇప్పుడు చూస్తే కనుక ఫ్రీ హ్యాండ్ ఇస్తున్నారు, కానీ అలాగే మనము అప్పులు కూడా అలాగే ఉన్నాయి. సో నన్ను అడిగితే నాకు ఆ అత్తగారికి ఈ అత్తగారికి డిఫరెన్స్ అదే అని నాకు ఫస్ట్ థింగ్ అనమాట. ఆ డిఫరెన్స్ మాత్రం ఇప్పుడు ఉంది ఇప్పుడు అత్తగారులకి. సో ఏంటంటే కానీ ఇప్పుడు ఏంటంటే కొంచెం అత్తగారు స్ట్రిక్ట్ అవ్వగానే ఇంట్లోంచి వెళ్ళిపోతాం, మేము ఉండం, మాకు డైవర్స్ కావాలి, మేము గో
అవసరం లేదు మాకు, ఐ డోంట్ హ్యావ్ టు టేక్ ఇట్, ఇలాగ మాట్లాడుతున్నారు కదా. నేను సంపాదిస్తున్నాను, ఐఎమ్ ఇండిపెండెంట్ అన్న ఒక కాన్సెప్ట్లోకి పిల్లలందరూ అట్లా, కరెక్ట్. విచ్ ఇస్ నాట్ కరెక్ట్. ఓకే, అంటే యంగ్ అండ్ ఎనర్జెటిక్గా ఉన్నప్పుడు మనకి బయటకు వెళ్ళిపోవాలనిపిస్తుంది. వయసు అయిపోతున్న కొద్దీ ఎవరైనా ఒక హెల్పింగ్ హ్యాండ్ ఉంటే బాగుంటుంది. సేమ్ వయసు వర్స కోడలనే అనట్లేదు, అత్తగారికి కూడా అనిపిస్తుంది అనమాట. అత్తగారు కొడుకుకి ఎవరికో పెళ్లి చేసేటప్పటికి అత్తగారు ఒక 50-55 ఏజ్ ఉన్నారనుకోండి, ఉన్నప్పుడు ఆవిడ కొంచెం ఎనర్జీనే ఉంటుంది. అప్పుడు బాగా కొంతమంది వాలంటరీగా బయటకు పంపించేసే వాళ్ళు కూడా ఉన్నారు, కోడలు అక్కర్లేదు ఇక్కడికి వెళ్ళిపోయి ఇక్కడి నుంచి అని. ఒక 65-70 వచ్చేటప్పటికి అనిపిస్తుంది వాళ్ళు వెనక్కి వస్తే బాగుండు కదా, చేసుకోలేకపోతున్నాను, కాళ్ళ నొప్పులు, ఇవన్నీ. సో ఇవన్నీ ఆలోచించుకోవాలి. ఇప్పుడు మనం ఏదైనా డిస్కషన్ మాట్లాడుతున్నాం అంటే ఎవ్రీథింగ్ ఈజ్ అవుట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఆ ఎక్స్పీరియన్స్ తోటే మాట్లాడుతున్నాం కాబట్టి నన్ను అడిగితే ఇప్పుడు చాలామంది ఏంటంటే మళ్ళీ జాయింట్ ఫ్యామిలీనే ప్రిఫర్ చేస్తున్నారు. ఎందుకంటే ఆ లోన్లీనెస్ చూస్తున్నారు, చిన్నపిల్లల్లో డిప్రెషన్స్, సూసైడల్ టెండెన్సీస్ ఇవన్నీ ఎక్కువైపోతున్నాయి. ఎందుకంటే ఒకరికొకరు తోడు లేరు, మాట్లాడుకునే వాళ్ళు లేరు. ఈ మధ్యకాలంలో మన ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఇవన్నీ కాన్సెప్ట్స్ ఇవన్నీ అనలైజ్, నాకు అవన్నీ అనలైజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఓల్డ్ ఏజ్ హోమ్స్కి వెళ్ళే వాళ్ళకి ఏంటంటే ఐదర్ ఒకరు భర్త భార్య ఎవరో పోయి ఉంటారు, ఇంకొక 1 మెంబర్ని చూసుకోవడానికి ఏమవుతుందంటే ఇంట్లో ఎవరు ఉండట్లేదు. ఆ ఫ్రస్ట్రేషన్ వల్ల వాళ్ళకి ఏం చేయాలో తోచట్లేదు అసలు. ఆ తోచని దాంట్లో ఏదో చిరాకు పడతారు కోడల మీదో కొడుకు మీదో, ఎందుకు ఇలా చేస్తున్నారని తీసుకెళ్ళి వాళ్ళని మనం ఓల్డ్ ఏజ్ హోమ్లో వేస్తున్నాం. జాయింట్ ఫ్యామిలీస్లో ఒకరు కాకపోతే ఒకరు ఉండేవాళ్ళు అనమాట. ఈ డిప్రెషన్స్ కానీ చిన్నపిల్లల్లో వచ్చే డిప్రెషన్స్, షేరింగ్ లేకపోవడం, కేరింగ్ లేకపోవడం, ఇవన్నీ మెయిన్ రీజన్ ఇస్ డివైడింగ్ అనమాట. అంటే సపరేట్గా ఉండడము, జస్ట్ 2-3 ఇంట్లో ఉండడం, అంతే. దిస్ వాట్ ఐ ఫీల్. సో కలిసి ఉంటే కలదు సుఖం అని ఊరికే అనలేదు. సో కలిసి ఉండే ప్రయత్నం చేయాలి. ఇంట్లో ఎంత ఎక్కువ జనం ఉంటే అంత బాగుంటుంది, ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటది. అదంతా వద్దనుకుని వెళ్ళిపోయారు, ఇప్పుడేమో రకరకాల సమస్యలు వస్తున్నాయి. కరెక్టే, నిజంగానే. మన దగ్గరకు ఒక 10th క్లాస్ అమ్మాయి ఫుల్ డిప్రెషన్లో ఉంది. షీఈస్ గోయింగ్ త్రూ సమ్ ట్రీట్మెంట్, మెడిసిన్స్, అదే యాంటీ డిప్రెషన్స్ వేసుకుంటుంది. కోపం వచ్చినప్పుడల్లా కట్ చేసుకుంటుంది చేతిలో. అమ్మాయి డిప్రెషన్ వచ్చినప్పుడల్లా షీల్ కట్ హర్ హ్యాండ్స్. అయ్యో, నేను వాళ్ళని అడిగితే వాళ్ళ పేరెంట్స్ చెప్పారనమాట, మేము అదే సపరేట్ ఫ్యామిలీ అండి, మేము 3 ఉంటాం ఇంట్లో. అప్పుడు అమ్మాయి ఆటోమేటిక్గా తన మనసులో ఉన్న మాట చెప్పుకోవడానికి, ఇంతకుముందు జాయింట్ ఫ్యామిలీలో కజిన్ ఉంటుంది, మన క్లోజ్ కజిన్, వెళ్ళి మాట్లాడుకుంటాం కజిన్ తోటి నాకు ఇలా ఉంది అనేసి. ఇప్పుడు ఆప్షన్ లేదు కదా, పేరెంట్స్కి చెప్పాలి. పేరెంట్స్ ఏమంటారో వింటే ఏమైనా అంటారేమో, కొడతారేమో, తిడతారేమో, చెప్పుకునే ఆప్షనే లేకుండా చేసేసినప్పుడు ఆటోమేటిక్గా ఈ మధ్య చూస్తే గ్రాఫ్, డిప్రెషన్కి గురయ్యే పిల్లల గ్రాఫ్ అలా పెరుగుతూనే ఉంది. సో అలా అవ్వకూడదు. జాయింట్ ఫ్యామిలీయో లేకపోతే కలిసి ఉండడమో, రోజు ఇంటరాక్షన్స్ మాట్లాడుకోవడమో, లేకపోతే పేరెంట్స్ ఉంటే పిల్లలతో ఓపెన్గా మాట్లాడడము, ఇవన్నీ చిన్న చిన్న మన చేతిలో ఉన్న చిన్న చిన్న ఏమంటారు క్యూర్ రెమెడీస్ అనుకోవచ్చు, ఆప్షన్స్ అనుకోవచ్చు, ఫాలో చేయాలి. ఎస్, రేపన్నాడు ఏదైనా జరిగితే బాధపడటం మినహాయిస్తే మనకి చేసే ఆప్షన్ ఏమి ఉండదు అంతే. అయితే పిల్లల్ని కనే విషయంలో కూడా ఒక్కళ్ళనే కనటము, లేకపోతే అవసరం లేదు తోడ, నేను ఎవరో నా సర్కిల్లోనే ఏం అవసరం లేదు తోడు, దే కెన్ లివ్ ఇండిపెండెంట్లీ అని ఆ థాట్ ప్రాసెస్ని వాళ్ళకు ఉండటం, వాళ్ళు పిల్లలకి ఇండ్యూస్ చేయడం అనేది కూడా చూడటం అనేది చాలా సోచింది. అంతే, తోడు అవసరం కదా, అవసరం. వాళ్ళు అలానే ఉండేవి, ఇంకొకరు ఉండాలి, అప్పుడే తెలుస్తుంది అనమాట. ఓకే, నాకు ఒక ఒక అబ్బాయి ఉన్నాడు, చెల్లో తమ్ముడు పుడితే కొంచెం రెస్పాన్సిబుల్గా ఫీల్ అవుతాడు. అలా లేనప్పుడు ఇర్రెస్పాన్సిబిలిటీ, షేరింగ్ ఉండదు, కేరింగ్ ఉండదు. మనం ఎవరితోటైనా క్లోజ్గా ఉంటే కోపం వచ్చేస్తుంది, యాక్సెప్టెన్స్ ఉండదు. సో ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఆల్వేస్ 2 children ఆర్ ఆల్వేస్ గుడ్. అదే మైండ్స్ అన్ని చాలా నారో మైండెడ్ అయిపోయింది. సోషల్ మీడియా వాస్ట్ గా పెరిగింది, మైండ్ మాత్రం నారో అయిపోయింది. ఎందుకంటే కాస్ట్ ఆలోచిస్తున్నారు, ఇది చేస్తే కాస్ట్, ఇంకొక పిల్లలు సెకండ్ చైల్డ్ ఉంటే అఫోర్డబిలిటీ, ఇవన్నీ. అప్పట్లో 8 మందిని కనేసిన అలా పెరిగేసేవాళ్ళు. ఆ పరిస్థితి ఇప్పుడు ఉందంటారా? లేదు, అంటే 8 మందిని కన్నా అదే 2-3 ఎఫోర్డ్ చేయగలమా? చేయవచ్చు. అంతా ఎక్కువగా ఆలోచించకూడదు. మనం ఐ థింక్ వీఆర్ టూ క్యాల్కులేటివ్ అబౌట్ చిల్డ్రన్. వాళ్ళకి ఎంత ఖర్చు పెట్టాలి, సంవత్సరానికి ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టాలి, ఇవన్నీ. అంటే పిల్లలు ఇవన్నీ ఎమోషన్ కదా మనకి, ఇట్స్ నాట్ మనీ. చాలా బ్యూటిఫుల్ గా అనాలిసిస్ చేసి చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే.